బాలీవుడ్ తారలకు టాలీవుడ్ తారలకు బోల్డంత తేడా ఉంది. టాలీవుడ్ తారలు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఆచితూచి మాట్లాడతారు. సభలు సమావేశాల్లో ఎవరినైనా సరే ఆకాశానికి ఎత్తేస్తారు. అందుకే ఫిలిం ఫంక్షన్స్లో ఒకరి గురించి మరొకరు భజన చేయడమే కానీ వారి మాటల్లో అసలు విషయం ఏమీ ఉండదు. అదే బాలీవుడ్ తారలైతే చాలామంది ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అనవసరపు పొగడ్తలేవి ఉండవు. అందుకు లేటెస్ట్ ఉదాహరణ తాప్సీ. ఆమె ఇటీవల టీవీలో ఒక కామెడీ షోలో పాల్గొని తన తొలి తెలుగు సినిమా జుమ్మందినాదం అనుభవాలను తమాషాగా చెప్పి అందరినీ నవ్వించింది. నిజానికి కె రాఘవేంద్రరావు గారు తాప్సీకి నటనలో గురువు అని చెప్పాలి. ఆయన తన 105వ చిత్రం జుమ్మందినాదం ద్వారా తాప్సీని వెండితెరకు పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన తారలందరూ ఒక వెలుగు వెలిగారన్న సంగతి కూడా తాప్సీ తెలుసుకుంది. అలాగే హీరోయిన్లను తెర మీద చాలా అందంగా అర్ధనగ్నంగా చూపిస్తారని, పాటల సన్నివేశాల్లో వాళ్ళ పొట్టల మీద బొడ్డు మీద కమలాలు ద్రాక్షపళ్ళు అవి కురిపిస్తారని తెలిసి ఆ దృశ్యాలను వీడియోలో చూసి ఆశ్చర్యపోయింది. అందులో ఏం శృంగారం ఉందో ఆమెకైతే అర్థం కాలేదు. ఆ మాటకు వస్తే ఏ హీరోయిన్కు అర్థం కాలేదు. ఆఖరుకు రమ్యాకృష్ణ ఈ విషయాన్ని తెలుసుకోవాలని, అందులో ఉన్న అంతరార్థం ఏమిటో చెప్పమని రాఘవేంద్రరావు గారిని డైరెక్ట్గా అడిగేసింది. పిచ్చి పిచ్చి భావాలకు అర్థాలే ఉంటాయి. ఏమన్నా అంటే అది షో బిజినెస్. రాఘవేంద్రరావు గొప్ప షో మ్యాన్ అంటారు. ఇవన్నీ తెలుసుకున్న తాప్సీకి తాను ఆ షోలో పాల్గొనక తప్పలేదు. జుమ్మందినాదంలో ఆ సీన్ తీసే రోజు రానే వచ్చింది. తాప్సీని పడుకోబెట్టి ఆమె బొడ్డు మీద ఏం పళ్ళు వేయాలని డైరెక్టర్ గారు తీవ్రంగా ఆలోచించారు. ఇప్పుడు తాప్సీని మాటల్లోనే చెప్పాలంటే, నా బొడ్డు ఆయనకు ఎలా కనిపించిందో కానీ ఏకంగా ఒక కొబ్బరికాయనే దాని మీద వేయించారు అనేసరికి కామెడీ షోకి వచ్చిన ప్రేక్షకులు గొల్లుమన్నారు. ఆ తర్వాత ఆ సీన్ కూడా ఆమె వాళ్లకు చూపించింది. దీన్ని బట్టి నా నటనకు జడ్జి చేయకండి అని నమస్కారం పెడుతూ రిక్వెస్ట్ చేసింది. ఇంతకీ తాప్సీ తన గురువు గారిని పొగిడిందా, విమర్శించిందా? కె రాఘవేంద్రరావు అభిమానులు మాత్రం తాప్సీ ఆయన ఎగతాళి చేసిందని, అలా చేయడం ఆమెకు తగదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.